భద్రాద్రి రామాలయం గర్భగుడిలోకి దంపతులు వెళ్లిన ఘటనపై యాక్షన్ తీసుకుంది దేవాదాయ శాఖ. దీనికి బాధ్యులైన ఆలయ అధికారులపై చర్యలు తీసుకుంది. ముగ్గురు సిబ్బందిపై ఈవో రమేష్ బాబు సస్పెన్షన్ వేటు వేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నారనే కారణంతో ముగ్గురిని సస్పెండ్ చేశారు. ఈవో ఉప ప్రధాన అర్చకులు గోపాలకృష్ణమాచార్యులను అరెస్ట్ చేశారు. ముఖ్య అర్చకులు శేషగోపాలాచార్యులు, ఇన్స్పెక్టర్ కిషోర్ పై సస్పెన్షన్ వేటు పడింది. సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో అపచారం జరిగింది. భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో ఉన్నటువంటి గర్భగుడిలో బంగారు వాకిలి దాటి సామాన్య భక్తులు మూల విరాట్లను పట్టుకునే ప్రయత్నం చేసి అక్కడ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఇది చాలా అరుదైన విషయం, అసలు అక్కడ చేయకూడదు. ఆనాడు భక్త రామదాస్ గారు వారు నియమించినటువంటి వంశపారంపర్యానికి సంబంధించినటువంటి పూజలు చేసేవాళ్ళు అర్చకులు మాత్రమే అక్కడ ఆ గర్భగుడిలో ఉంటారు. అలాగే వేరే పూజారులకు మాత్రం అక్కడ అవకాశం లేదు. అటువంటి నియమ నిబంధనలు ఉన్నటువంటి ఆలయంలోకి గర్భగుడిలోకి అంటే బంగారు వాకిలు దాటి వెళ్ళారంటే ఇది చాలా బాధాకరమైన విషయం. అక్కడ అర్చకులు అలాగే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల నిర్లక్ష్యం వల్లే ఇట్లా జరుగుతూ ఉంది. గతంలో కూడా ఒక చిన్నపిల్ల ఆ బంగారు వాకిలి దాటి మూల విరాట్ల విగ్రహాలను పట్టుకోవడం జరిగింది. కనుక దీంట్లో అధికారుల యొక్క నిర్లక్ష్యం, అక్కడ పూజారుల యొక్క నిర్లక్ష్యం, అలాగే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుల యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా కనుకొస్తూ ఉంది. కాబట్టి భక్తుల యొక్క మనోభావాలు అలాగే ఆలయ పవిత్రతను గుర్తుపెట్టుకొని దేవాలయం అధికారులు, ఎండోమెంట్ ఉన్నతాధికారులు కూడా దీనిపై స్పందించి తక్షణమే చర్య తీసుకుని మరొక విధంగా డీటెయిల్స్ ఖదీర్ అందిస్తారు. ఖదీర్, ఈ ఆలయ ఘటనపై అధికారులు ఏమంటున్నారు? అలాగే మొత్తం ఎంతమందిపై వేటు వేశారు? భారతదేశంలో రెండో అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో నిన్న సోమవారం 5:30 గంటల సమయంలో అపచారం జరిగిందని చెప్పి స్థానిక ఉన్న అర్చకులు మరియు ఈవో ఆలయ అధికారులందరూ కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొత్తగా పెళ్ళైన ఒక జంట గుడిలోకి టికెట్ కొనుక్కున్న తర్వాత గుడిలోకి ప్రవేశించి అక్కడే ఉండాల్సిన అర్చకులు లేకపోవడంతో వారు బంగారు వాకిలి దాటి గర్భగుడిలోకి ప్రవేశించడం జరిగింది. అయినా కానీ ఎవరు అక్కడికి రాకపోవడంతో సుమారు 5 నిమిషాల పాటు వాళ్ళు అక్కడే నిలబడి ఉన్న పరిస్థితి కూడా ఉంది. అయితే అదేవిధంగా కొబ్బరికాయ కూడా అక్కడ వాళ్ళు కొట్టినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇదే కాకుండా మూల విరాట్ని అంటే తాకారా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఇంకా కనీసం ఒక అధికారి కానివ్వండి, అక్కడ ఉన్న సెక్యూరిటీ కానీ ఎవరు స్పందించకపోవడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తా ఉంది. అయితే స్థానికంగా ఉండి అక్కడ అడ్డుకోవాల్సిన దాదాపుగా అసలు బంగారు వాకిల్ లాంటి ప్రదేశాన్ని దాటిన పరిస్థితులు ఉండే క్రమంలో ఈ రోజు వాళ్ళు గర్భగుడిలో ప్రవేశించి మూల విరాట్ను కూడా తాకే పరిస్థితి వచ్చిందంటే అంత పెద్ద ఆలయంలో ఇలాంటి సెక్యూరిటీ పరిస్థితి ఉందనేది స్పష్టమవుతా ఉంది. అయితే ఇప్పుడు కొద్దిసేపటి తర్వాత కోలుకున్న అధికారులందరూ కూడా ఇది ఎలా జరిగిందని చెప్పేసి దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కానీ మీడియాకి విషయం తెలియడంతో ఇదంతా కూడా బయటికి పోకింది. అయితే దాదాపుగా అధికారులందరూ దీన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించడం జరిగింది. అయితే ఈ విషయం బయటికి తెలియడంతో మీడియా ద్వారా ఉన్నత అధికారులకు తెలియడంతో ఈవో రమేష్ బాబు, ఉప ప్రధాన అర్చకులు గోపాలకృష్ణమాచార్యులు, అదే శేషమాచార్యులు, ముఖ్య అర్చకులు శేషమాచార్యులు మరియు ఇన్స్పెక్టర్ కిషోర్లపై వేటు వేయడం జరిగింది. అయితే మధ్యాహ్నం వరకు వారికి నోటీసులు ఇచ్చి దీనిపైన ఒక నివేదిక సమర్పించాలని కోరినప్పటికీ కానీ ఇది ఖచ్చితంగా జరిగిన తప్పని చెప్పేసి వారు ఇంటర్నల్ గా ఒప్పుకోవడంతో ఎమ్మటే సస్పెన్షన్ ఆర్డర్ ను కూడా వేయడం జరిగింది. అయితే అసలు ఇది ఎలా జరిగింది, దీనికి సంబంధించిన సెక్యూరిటీ అక్కడ ఏం చేస్తుంది, సెక్యూరిటీ సిస్టమ్ ఎలా ఉందనే దానిపైన అంటే కనీసం ఒక భక్తులే కాకుండా రేపటి రోజున ఎటువంటి భద్రతను ఈ ఆలయంలో ఇస్తున్నారు అనే దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఒక నివేదిక వేసినట్టు స్పష్టం అవుతుంది. యశోద, థ్యాంక్ యూ ఖదీర్.